హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి అదృష్టం కలగబోతుంది. అలాగే వీరు ఈ సమయంలో వారి జీవితంలో 4 శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం కలగబోతుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిని పూర్తి చేసే వరకు దానిని వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎదుటివారి యుక్తులకు లొంగరు. అంతేకాకుండా వీరు ఎదుటివారికి మార్గదర్శకంగా ఉండాలని అనుకుంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు. అంతేకాకుండా వీరి యొక్క అందాన్ని ఎదుటివారు పొగడాలని ఎప్పుడూ వీరు అనుకుంటూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి సంగీతం అంటే చాలా ఇష్టం. అలాగే వీరు తమ యొక్క మాటలతో